భీమవరం పట్టణాన్ని కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 100 కోట్లకు పైగా నిధులు వెచ్చించింది అభివృద్ధి పనులు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక మరిన్ని అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ కూడా జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఇక భీమవరం పట్టణంలోని 3,25,00,000తో నిర్మించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం ఆయన ప్రారంభించారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇక ముందుగా 2వ వార్డులోని టిట్కో హౌస్ వద్ద 18,60,000 నిధులతో నిర్మించినటువంటి కాంపౌండ్ వాల్ను ఆయన ప్రారంభించారు. 1వ వార్డు మెదలియార్ స్కూల్ వద్ద 18 లక్షల నిధులతో షేక్ మస్తాన్ బీబీ ఇంటి వద్ద నుండి సాయిబాబా మెడికల్ వరకు నిర్మించినటువంటి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఇక 5వ రోడ్డు నరసయ్య ఆగ్రహంలో 18 లక్షలతో 96,000 నిధులతో నిర్మించినటువంటి సీసీ రోడ్డుకు 6వ వార్డు గాదిరాజు వారి వీధిలో 22 లక్షల నిధులతో నిర్మించినటువంటి సీసీ రోడ్డుకు 2వ పట్టణం 30వ వార్డులో 40 లక్షలతో హన్సీ కళ్యాణ మండపం జంక్షన్ నుండి బాల్సుముడి రామాలయం వరకు నిర్మించినటువంటి బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఓకే సార్. అసలు వెళ్ళట్లేదు చూడండి. లాక్ నేను చెప్తాను. మీది వెనకాలదా సార్ వెనకండి రండి. నమస్కారం.